దివ్యవాణి ప్రేక్షకులందరికీ దివ్యవాక్కు అనే ఈ కార్యక్రమం తరపున శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశం అష్టభాగ్యాలను గురించి మనం ధ్యానించుకుంటున్నాం కదా. ఈరోజు మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం నుంచి ధ్యానించుకుందాం. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అనే వాక్యాన్ని ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడు అయిన తండ్రి, నాయన మీ శాంతిని మాకు ఇస్తానని మీరు చెప్పారు కదా ప్రభువా. శాంతిని స్థాపించమని నాయన మీ వాగ్దానం, నాయన మీ ఆజ్ఞ కనుక తండ్రి, శాంతి స్థాపించే వాళ్ళు నీ కుమారులని పిలువబడతారని నీ వాక్యం సెలవిస్తూ ఉండగా తండ్రి, వినబోయే ప్రతి మాట మా హృదయాలలో పదిలపరుచుకొని వాక్యానికి లోబడి జీవించే కృపను అనుగ్రహించమని నాయన మీరే నాతో మాతో స్వయంగా మాట్లాడమని, ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. శాంతి స్థాపకులు ధన్యులు అని చెప్తున్నారు. శాంతిని స్థాపించాలి మనం. ఈ రోజుల్లో మనం చూస్తే ఎక్కడ కూడా శాంతి లేదు. లోకంలో శాంతి కోసం, సమాధానం కోసం, సంతోషం కోసం ఎక్కడెక్కడో వెతుక్కుంటున్నారు. ఎన్నో మార్గాలు, ఎన్నో దారులు వెతుక్కుంటూ పరిగెడుతున్నారు, కానీ శాంతిని కనుగొనలేకపోతున్నారు. కేవలం శాంతి అనేది వ్యక్తుల ద్వారా కానీ, డబ్బు ద్వారా కానీ, లేదా ఈ లోక విషయాల ద్వారా వచ్చేది కాదు అనేది మనం గ్రహించాలి. అందుకే ప్రభువు చెప్తున్నారు, శాంతిని స్థాపించే వాళ్ళు మాత్రమే ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని. మరి శాంతి అంటే ఏంటి? లోకంలో అసలు శాంతి అనేది ఏంటి? చాలామంది షలోమ్ అంటారు. మరి క్రైస్తవులు, మరి ముఖ్యంగా యూదులు షాలోమ్. షాలోమ్ అంటే శాంతి, మీకు శాంతి కలుగునుగాక, పీస్ బీ విత్ యూ అని చెప్పుకుంటుంటాం. అలాగే మరి శాంతి అనేది ఈ రోజుల్లో మనం కనుక చూస్తే వ్యక్తుల మధ్యలో కూడా శాంతి లేదు. వ్యక్తికి అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెండ్రు కానీ, మరి ఎవరితో కూడా మనుషులకి శాంతి దొరకడం లేదు. రకరకాల సమస్యలతో మరి శాంతిని కోల్పోయి, దానికోసం మనశ్శాంతి లేక మరి రకరకాల దురలవాట్లకి లోనవుతూ ఉన్న పరిస్థితులు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. అలాగే వ్యక్తుల మధ్యలో, కుటుంబాల మధ్యలో కూడా శాంతి లేదు. కుటుంబాలలో కూడా సఖ్యత లేక, శాంతి లేక, భార్యాభర్తల మధ్యలో లేదా కుటుంబానికి మధ్యలో ఎప్పుడు కూడా శాంతి దొరకక అశాంతికి గురి అయిపోయి మరి ఎన్నో సమస్యలు వస్తూ ఉన్నాయి, మనం చూస్తున్నాం. అలాగే ప్రాంతాల మధ్యలో, ఈ ప్రాంతం మీ వాళ్ళు మా వాళ్ళని, కులాలని, ద్వేషాలు, వర్గాలని, మరి రకరకాల పార్టీలని, రకరకాల వర్గ వైషమ్యాలతోటి మరి సతమతమైపోయి శాంతిని కోల్పోతున్నారు ఈ రోజుల్లో. మనం గమనిస్తే ప్రాంతాల మధ్యలో ఐక్యత లేదు. ఒక ప్రాంతం వాళ్ళకి ఇంకొక ప్రాంతం వాళ్ళకి మధ్యలో శాంతి దొరకటం లేదు. శాంతి ఒప్పందాలు పూర్వకాలంలో, మనం బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా శాంతి ఒప్పందాలు జరిగాయి. ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన టైంలో కూడా ఆంగ్లేయులకి మన భారతదేశీయులకు మధ్యలో కొన్ని శాంతి ఒప్పందాలు జరిగాయి. అలాగే ఈ దేశానికి ఇంకొక దేశానికి మధ్యలో కూడా శాంతి ఒప్పందాలు జరిగాయి. కానీ ఒప్పందం వరకు అది పరిమితం అయిపోయింది, కానీ దానిని ఆచరణలోకి వచ్చేసరికి చాలా వరకు మరి నష్టపోయి మరి ఆ శాంతిని, ఆ ఒప్పందాలను ఉల్లంఘించడం కూడా జరిగి మరి యుద్ధ వాతావరణాలు నెలకొనినట్లుగా మనం గమనిస్తాం. చరిత్ర కనుక మనం గమనిస్తే చూడవచ్చు. అలాగే రాష్ట్రాల మధ్యలో, దేశాల మధ్యలో జాతీయ, అంతర్జాతీయ మరి శాంతి అనేది లేకుండా, అంతర్జాతీయ దేశాల మధ్యలో కూడా శాంతి లేకుండా సతమతమైపోతున్నట్లుగా మనం గమనిస్తాం. అందుకే ప్రభు అంటున్నారు, శాంతి స్థాపకులు ధన్యులు అని. శాంతిని స్థాపించాలి. మరి యుద్ధాలు రావడం లేదా ప్రాంతాల మధ్యలో అనైక్యత, అశాంతి రావడం ఈజీ, చాలా తేలికగానే వస్తుంటాయి. చిన్న చిన్న విషయాల కోసమే మరి తేడాలు వచ్చి మరి చిన్న ఒక సెంటు భూమి లేదా చిన్న మరి మాట తేడా వస్తే కూడా అది ఎంతో దూరం వెళ్ళి కుటుంబాల మధ్యలో, వ్యక్తుల మధ్యలో శాంతిని కోల్పోతున్నారు ఈ రోజుల్లో. ప్రభువు ద్వారా మాత్రమే ఈ శాంతిని మనం పొందగలం.
ఈ లోకంలోకి ప్రభువు వచ్చినప్పుడు కూడా ఆయన రాకముందే ప్రవక్తల ద్వారా దేవుడు పలికించారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే అక్కడ ముందుగానే ప్రవక్త దాదాపుగా 650 నుంచి 700 సంవత్సరాల మధ్యలో యెషయా ప్రవక్త యేసు ప్రభువును గురించి, మెస్సయాను గురించి ఒక శాంతికరుడైన రాజు రాబోతున్నట్లుగా ప్రకటించినట్లుగా మనం చూస్తాం. అదిగో మనకొక శిశువు జన్మించెను, మనం ఒక కుమారుని బడసితిమి, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, శాశ్వతుడైన జనకుడు, సమాధానాన్ని నెలకొల్పే ఒక గొప్ప దేవుడు రాబోతున్నాడని ప్రవక్త ద్వారా ముందుగానే ప్రవచించబడింది. అలాగే జకరియా గ్రంథం 9వ అధ్యాయంలో కూడా 11వ వచనంలో మరి యుద్ధాశ్వాలు, రథాలు, గుర్రాలు వీటి ద్వారా మీరు శాంతిని పొందలేరు, కానీ శాంతికరుడైన రాజు ద్వారా మాత్రమే మీరు శాంతిని పొందుకుంటారని చెప్పటం జరిగింది. ప్రవక్తల ద్వారా ప్రవచించబడిన శాంతికరుడైన రాజే మన యేసు రాజు, యేసు ప్రభు. ఆయన ద్వారానే శాంతి అనేది లోకంలోకి వస్తుంది. అందుకే యేసు ప్రభు పుట్టినప్పుడే మనం చూస్తున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో ప్రభువు జన్మించినప్పుడే దేవదూతల సమూహం ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? పరలోకంలో మరి దేవునికి మహిమ, భూలోకములో ఆయన ప్రేమకు పాత్రులైన వారికి శాంతి, సమాధానము అని చెప్తున్నారు. ఆయన ప్రేమను చవిచూచిన వాళ్ళు మాత్రమే శాంతిని, సంతోషాన్ని, సమాధానాన్ని అభిలషిస్తారు, కోరుకుంటారు. లేదంటే ఆయన ప్రేమ తెలియని వాళ్ళు ఎంతసేపటికి గొడవలు, తగాదాలు, వివాదాల జోలికి వెళుతూ ఉంటారు. ఏ విధంగానైనా సర్దుబాటు అనేది మనుషుల మధ్యలో ఉండడం లేదు. అందుకే ప్రభు అంటున్నారు, పరలోకంలో దేవునికి మహిమ, భూలోకములో ఆయన ప్రేమకు పాత్రులయ్యే వాళ్ళకి శాంతి, సమాధానము, సంతోషము ఆయన ద్వారా మాత్రమే మనం పొందుకోగలం. ఈ లోకంలో లభించే శాంతి, సంతోషము, సమాధానం అనేది తాత్కాలికమే. చాలా తక్కువ సమయానికి, ఎంతవరకు కొంతవరకే. సినిమాలకు వెళ్తుంటారు కొంతమంది, లేదా త్రాగుడికి బానిసలైపోతుంటారు. అక్కడి నుండి శాంతి పొందుకోవాలి, సమాధానం పొందుకుంటామని చెప్పి రకరకాల మార్గాలు వెతుక్కుంటుంటారు. కొంతమంది వ్యక్తుల ద్వారా మరి శాంతిని పొందుకోవాలని ఆరాటపడుతుంటారు కదా. ఇవన్నీ కూడా ఈ లోక విషయాలే అన్నమాట. ఇవన్నీ కూడా లోకంలో ఇచ్చే శాంతి. మనుషుల ద్వారా కానీ లేదా రకరకాల వ్యామోహాలు, దుర్వ్యసనాలకు లోనైపోయి మరి వాటి ద్వారా పొందే శాంతి అనేది తాత్కాలికమే. అది ఆత్మసంతృప్తిని ఇవ్వదు. అది ఏదో కొరతతో కూడిన శాంతి. కానీ ప్రభువిచ్చే శాంతి, సమాధానం, సంతోషం అనేది దీర్ఘకాలికమైనది. అది చెరిగిపోనిది. ఎన్నడూ ఎక్కడ కూడా నశించిపోని శాంతి, సంతోషం, సమాధానం ఆయన ద్వారా మనం పొందుకుంటాము అనేది మనం గమనించాలి. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో 27వ వచనంలో ప్రభు కూడా చెప్తున్నారు, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకమిచ్చే శాంతి, సంతోషం, సమాధానం కాదు, కానీ నేనిచ్చే శాంతి అనేది శాశ్వతమైంది అని చెప్పి ప్రభు ఇక్కడ చెప్తున్నారు. ఆ లోకంలో మనం పొందే శాంతి అలాంటి శాంతి కాదు ప్రభు మనకిచ్చేది. ఆయన ఇచ్చే శాంతి అనేది శాశ్వతమైంది. అందుకే చెప్పారు 27వ వచనంలో చూస్తే, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, లోకము వలె నేను ఇచ్చుట లేదు. లోకం ఇచ్చే శాంతి లాంటి శాంతి కాదు నేను ఇచ్చేది. పేరు శాంతి కానీ లోపలంతా అశాంతి, పేరు ప్రశాంతి కానీ లోపలంతా జీవితం అంతా కూడా అశాంతతతో ఉంటున్నారు, ప్రశాంతత లేకపోతుంది. కాబట్టి వెతుక్కుంటున్నారు, రకరకాల దారులు వెతుక్కొని శాంతిని పొందుకోవడానికి, సమాధానాన్ని, సంతోషాన్ని పొందుకోవడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏ రకమైన దారి కూడా శాంతిని ఇవ్వదు. కానీ ప్రభువు ఇచ్చే శాంతి మాత్రమే మనం పొందుకుంటే అప్పుడు ఆ సంపూర్ణమైన ప్రశాంతత, సంతోషం మన హృదయంలో ఒక నెమ్మది అనేది కలుగుతుంది. అందుకే ఇక్కడ చెప్తున్నారు, మీరు కలవరపడవలదు, భయపడవలదు, భయపడొద్దు, కలవరపడొద్దు, నేను మీకు శాంతిని ఇస్తున్నాను అని చెప్పారు. అలాగే యోహాను సువార్తలోనే మరి ప్రభువు పునరుత్థానం అయిన తర్వాత కూడా 20వ అధ్యాయంలో 19వ వచనంలో, యూదుల భయము చేత శిష్యులు ఒక చోట తలుపులు మూసుకుని ఉండిరి, యేసు వచ్చి వారి మధ్య నిలువబడి మీకు శాంతి కలుగునుగాక అని చెప్తున్నారు. శాంతి కలుగునుగాక, పీస్ బీ విత్ యూ.
ఆ పీస్, ఆ ప్రశాంతత, ఒక నిమ్మళమైన ఆ శాంతి అనేది ప్రభువులో మనం పొందుకోగలం. ప్రభువు నుండి మాత్రమే ఆ శాంతిని మనం పొందుకోగలం, అనుభవించగలం. ఈ లోకంలో ఏది కూడా మనకి శాంతిని ఇవ్వలేదు, ప్రశాంతతని ఇవ్వలేదు. సినిమాకి పోతే ఒక 3 గంటలు అన్నీ మర్చిపోయి ఒకవేళ ఆ కథలో లీనమైపోతామేమో కదా. లేదా ఏదన్నా ఒక ఆటలకి వీటికి వాటికి అలవాటు పడిన వాళ్ళు ఏదో ఒకరోజు కొంత సమయం మాత్రమే, మళ్ళీ మన హృదయాలు వెనకకి వెళ్ళిపోతుంటాయి. కానీ ప్రభువు దగ్గరికి వచ్చిన వాళ్ళు, ప్రభు దగ్గరికి రావటం అంటే ఏంటి? ప్రభువుని ఆశ్రయించి, యేసు ప్రభువుని ప్రార్థన చేసి, వాక్యాన్ని చదివి, ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు, ఆయన ఆజ్ఞలకు మనం విధేయించి నడుచుకున్నప్పుడు, ప్రభువు ద్వారా మనం ఆ శాంతి, శాశ్వతమైన, సంపూర్ణమైన, సంతృప్తికరమైన శాంతిని మనం పొందుకుంటాం. 100% ఇది నిజం. అందుకే ప్రభు అంటున్నారు, నేను మీకు శాంతినిస్తున్నాను అని. మనం యోహాను సువార్త 20వ అధ్యాయంలోని 26వ వచనంలో, అక్కడ 8 దినాల తర్వాత ఆయన శిష్యులు మరల లోపల ఉండిరి, తోమా సహితం వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగానే, మన ప్రభువుకి ఏది ఆటంకం కాదు. అన్నీ లాక్ చేసి పెట్టుకున్న, ఏ డోర్స్ అన్నీ మూసి పెట్టుకున్నా కూడా దానిలో నుంచి ప్రభువు రాగలరు కదా. ఆయన మూసిన తలుపులు మూసినట్లుండగానే ఆ గదిలో ప్రవేశించి ఏం చెప్తున్నారంటే, వారి మధ్య నిలువబడి మీకు శాంతి కలుగునుగాక. ఎందుకంటే ఆందోళన, భయం, యూదుల భయము, యూదులు వచ్చి మళ్ళీ మనల్ని ఏం చేస్తారు? ఆయన మార్గంలో మనం ఉన్నాం కదా, మనకి మరి ప్రశాంతత లేదే, భయం, బయటికి వెళ్ళడానికి భయం, ఎవరికంటన్నా పడడానికి భయం, అంత భయ ఆందోళనతో ఉన్న ఆ శిష్యులకి ప్రభువే స్వయంగా వారి మధ్యలో నిలువబడి శాంతి కలుగునుగాక అంటున్నారు. పౌలు శీలను బంధించారు, చెరసాలలో వేశారు, అన్నీ లాక్ చేసి పెట్టారు, డోర్స్ అన్నీ క్లోజ్డ్, అన్ని సంకెళ్లతో బంధించారు. ఇంకా కాళ్ళు చేతులు ఆడాతి కాకుండా కూడా కదిలించడానికి కూడా వీలు లేకుండా అంత బంధించి పెట్టినా కూడా మరి చూడండి, ఆ రాత్రికాల దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు శీలలు చెరసాలలో బంధించబడి వాళ్ళు స్తుతి గీతాలతో ప్రార్థన చేస్తూ ఉన్నారట. అర్ధరాత్రి టైంలో ఆ చెరసాలలో ఉన్న వాళ్ళందరూ కూడా వింటూ ఉండగానే పౌలు శిలాసులు ఎలుగెత్తి పాటలు పాడి స్తుతి గీతాలు పాడుతూ ఉంటే తక్కిన ఖైదీలు వారిని వినుచుండిరి అని చెప్తున్నారు. అకస్మాత్తుగా చెరసాల తలుపులు భళ్ళున మరి అన్నీ కూడా తెరుచుకున్నాయట. వాళ్ళ సంకెళ్ళు కూడా భళ్ళున తెగి కింద పడిపోయాయట. భూకంపం జరిగింది, విచిత్రమైన భూకంపం అక్కడ వాళ్ళ మధ్యలో వచ్చినట్లుగా మనం చూస్తాం. భూకంపం అంటే ఇళ్ళు కూలిపోవటం, చెట్లు కూలిపోవటం ఇది కాదు. అలాంటి చూడండి, దేవుని బిడ్డల్ని దేవుడు ఎలా కాపాడుకుంటారనేది. వాళ్ళకి శాంతి వారి మధ్యలో, అంత శ్రమలో, అంత వేదనలో, అంత బాధలో కూడా వాళ్ళు స్తుతి గీతాలు పాడుకుంటూ ఉంటే తక్కిన ఖైదీలు కూడా ఆ గీతాలు వింటూ ఉన్నారు, శాంతిని పొందుకుంటున్నారు. వాళ్ళు దేవునిలో మాత్రమే ఆ శాంతి లభిస్తుంది. కాబట్టి వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళు గీతాలు పాడినప్పుడు వెంటనే చెరసాల తలుపులు కూడా మరి తెరుచుకున్నాయి, సంకెళ్ళు భళ్ళున తెగి కింద పడెను అని చెప్పబడింది. అందరూ మరి పాటలు పాడుకుంటూ అంత మరి శాంతితో, సమాధానంతో, సంతోషంతో ఉవ్విళ్ళూరుతూ ఉన్న టైంలో చెరసాల అధికారి భయపడ్డాడు. ఎందుకు? ఆయనకు శాంతి లేదు కదా. దేవుని పాటలను ఆయన ఎంజాయ్ చేయలేకపోయారు, ఆస్వాదించలేకపోయారు. మనం కూడా చాలాసార్లు గుడికి వెళ్తాం, పాటలు పాడతాం, ప్రార్థనలు చేస్తాం, కానీ ఏ ఒక్కటి కూడా మన లోపలికి వెళ్ళడం లేదేమో, మన హృదయాలు శాంతితో నింపబడడం లేదేమో, దేవుని సన్నిధిని మనం అనుభవించలేకపోతున్నాం. కనుకనే ఈ రోజుల్లో హృదయాలలో, మనుషులలో శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. సమాధానం ఎక్కడ దొరికేనని కదా, శాంతి ఎక్కడ దొరుకుతుందని జగమంతా వెతికాను, అందరిని అడిగాను, మనిషిని అడిగితే ఎక్కడ కూడా దొరకలేదు. చివరికి అది నీలోనే కనుగొన్నానని పాట పాడుకుంటుంటాం. ప్రభువులోనే ఆ శాంతిని మనం పొందుకుంటాం. ఎప్పుడో చనిపోయాక కాదు, అది ఆత్మశాంతి, అది వేరు.
కానీ మనుషులలో ప్రశాంతత, మనస్సుకు శాంతి కదా, జీవితాలలో శాంతి, మరి కుటుంబాలలో శాంతి, ప్రాంతాల మధ్యలో శాంతి ఎప్పుడు అనంటే మన ప్రార్థన ద్వారా ప్రభువుని ఆశ్రయించినప్పుడు, ప్రభు సన్నిధిని మనం వెతికినప్పుడు ఆయన ద్వారా మనం శాంతిని పొందుకుంటాం, సంతోషాన్ని, నెమ్మదిని పొందుకుంటాం అనేది మనం గ్రహించాలి. చూడండి, మరి లూకాసు వార్త 23వ అధ్యాయంలో 12లో మనం చూస్తే హేరోదు, పిలాతులు అప్పటి వరకు బద్ధశత్రువులు, కానీ యేసు ప్రభువుని సిలువ వేయడానికి వచ్చేసరికి ఇద్దరు ఏకాభిప్రాయానికి వచ్చారట. చూడండి, యేసు ప్రభు ఎక్కడ అడుగు పెడితే అక్కడ శాంతి, సమాధానం, సంతోషం, నెమ్మది ఉంటుంది. ఇద్దరు బద్ధశత్రువులైన వారిద్దరు కూడా అంతకు పూర్వము శత్రువులుగా ఉన్నవారు అప్పుడు మిత్రులైపోయారట. ఒకళ్ళనొకళ్ళు సంప్రదించుకుంటున్నారు, ఈయన విషయం ఏం చేద్దాం అడుగుతున్నారు. ప్రభువుని గురించిన తీర్పుకి ఫైనల్ చేయడానికి ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు సంప్రదించుకున్నారంట, మిత్రులైపోయారట. కాబట్టి యేసు ప్రభువు ఎక్కడ ఉంటారో అక్కడ శాంతి, సమాధానం, నెమ్మది, సంతోషం. ఈ రోజుల్లో ప్రభువుని కుటుంబాలలో ప్రభువుగా, రక్షకునిగా, ఒక శాంతి దూతగా మనం స్వీకరించడం లేదు. అందుకనే కుటుంబాలలో నెమ్మది లేకుండా పోతుంది. అన్నిటికీ సమయం ఇస్తాం, కానీ దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నాం. ప్రార్థన చేసుకోవడానికి టైం ఉండటం లేదు. దేవుడిచ్చిన సమయమే, కానీ దేవుని కోసం 1 గంట, అందుకే ప్రభు అన్నారు, 1 గంట అయినా మీరు మేల్కొని ఉండి నాతో ప్రార్థన చేయలేరా? రానున్న అన్ని సంఘటనల నుంచి తప్పించబడాలంటే, ఆయన ప్రతి శ్రమని మనం ఎదుర్కోవాలి అని అంటే ఎప్పుడు కూడా జాగరూకులై ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనం నుంచి చూస్తే, తుచ్చ విషయాసక్తితో, చీకు చింతలతో, త్రాగుడుతో మందమతులుగా ఉండకుండా అప్రమత్తులై ఉండండి. ఎలైనా ఆ దినము దొంగవలే, మరి ఎప్పుడు వస్తుందో తెలియదు, దొంగవలే వచ్చి పడును, ఉచ్చులాగా వచ్చి పడుతుందట. రానున్న అన్ని సంఘటనల నుంచి తప్పించబడడానికి, మనుష్య కుమారుని సమక్షంలో మనం నిలువబడడానికి కావలసిన శక్తిని పొందుకోవడానికి జాగరూకుల ఎల్లప్పుడూ ప్రార్థన విడువక ప్రార్థన చేయమని చెప్తున్నారు. ప్రార్థన లేదు, ప్రార్థన చేయడానికి టైం ఉండలేదు కదా, కనుకనే కుటుంబాలలో శాంతిని అనుభవించలేకపోతున్నారు, సమాధానాన్ని, సంతోషాన్ని పొందుకోలేకపోతున్నారేమో గుర్తుపెట్టుకోవాలి. యెషయా గ్రంథంలో 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే అక్కడ అతడు జాతుల తగవులను తీర్చును అని చెప్తున్నారు. ప్రభువు చెప్పిన మాట 2వ అధ్యాయం 4వ వచనం, అతడు జాతుల తగవులు పరిష్కరించును, అనేక ప్రజలకు తీర్పు చెప్పును, వారు తమ కత్తులను కర్రులుగా సాగగొట్టుకుందురు, తమ ఈటెలను కొడవళ్ళుగా మార్చుకుందురు. ఒక జాతి మరి ఒక జాతి మీద కత్తి దూయదు, ప్రజలు యుద్ధమునకు శిక్షణము పొందరు కదా. కాబట్టి యుద్ధానికి పోవాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడట? శాంతిని మనం గ్రహించినప్పుడు, అనుభవించినప్పుడు, దేవుణ్ణి, ప్రభువుని మనం రక్షకునిగా స్వీకరించినప్పుడు, ఆ శాంతిని మనం పొందుకున్నప్పుడు ఇవన్నీ కూడా మరి సమసిపోతాయి అని చెప్తున్నారు. జాతుల మధ్యలో తగవులు కూడా పరిష్కరించబడుతుంది, అనేక ప్రజలకు తీర్పు చెప్పును అని చెప్తున్నారు. కాబట్టి తీర్పు చెప్పే వాళ్ళంగా మనం ఉండాలి. లోకంలో శాంతి కోసం చూడండి, రకరకాల దారులు కదా. కొందరికి ధనదాహం, అధికార దాహం, సంపదలు, సుఖభోగాలు, పేరు ప్రతిష్టలు, రకరకాల దారులు, హోదాలు, వీటి ద్వారా శాంతిని పొందాలని మరి ఆశిస్తున్నారు. కానీ అవన్నీ కూడా తాత్కాలికమే. కానీ పునరుత్థాన క్రీస్తు వైపుకి మనం తిరిగితేనే మన మనస్సులకి, మన జీవితాలకి, కుటుంబాలకి, దేశాలకి, ప్రాంతాలకి కూడా శాంతి కలుగుతుంది. ప్రభువు ద్వారా తప్ప మరి ఎక్కడి నుండి కూడా మనం ఈ శాంతిని పొందలేము. ఇతరులకు శాంతిని మనం పంచాలి, శాంతిని స్థాపించాలి. కొందరికి ఎప్పుడు గొడవలు పెట్టడమే, తగాదాలు పెట్టడమే ఇష్టం కదా. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకొని వాళ్ళని ఎట్లా డిస్టర్బ్ చేయాలా, ఎలా కుటుంబాలలో సఖ్యత లేకుండా, సమాధానం లేకుండా చేయాలా అని మరి ఎదురు చూస్తుంటారు. కానీ ఇలాంటి పరిస్థితిని ప్రభువు ఇష్టపడడం లేదు. ఇతరుల జోలికి మనం వెళ్ళకూడదు, ఇతరుల విషయాలలో మనం తలదూర్చకూడదు, శాంతిని స్థాపించే విధంగా ఉండాలి. ఒక కుటుంబంలో ఒక కలహం, ఒక మరి అశాంతి ఏర్పడినప్పుడు, అది నీ దాకా వచ్చినప్పుడు మనం ఏం చెప్పాలి?
కుటుంబాలలో మరి అత్త కోడళ్ళ మధ్యలో లేదా తల్లి బిడ్డల మధ్యలో ఏదైనా గొడవలు వచ్చినప్పుడు పక్కింటి వాళ్ళకి వెళ్ళి చెప్పుకుంటుంటారు. వాళ్ళు ఏం చెప్పాలి? ఇట్లా ఇవన్నీ సాధారణమే, చిన్న చిన్న విషయాలే కాబట్టి ఇవి పరిష్కరించుకోవాలి, అంతేకాదు కొంచెం ఓర్పుతో సహనంతో ఉండాలి అని చెప్పాలి. అంతేగాని ఇంకా కొంచెం రెట్టింపు చేసి అగ్నికి ఆజ్యం పోసినట్లుగా కుటుంబాలను చెల్లా చెదురు చేసే విధంగా మనం మాటలు ఉండకూడదు. అందుకే శాంతిని స్థాపించే వాళ్ళుగా మనం ఉండాలి అని చెప్పి ప్రభువు చెప్తున్నారు. ఒక కుటుంబం, నాకు తెలిసిన కుటుంబం చెప్తున్నారు, ఎప్పుడు మా ఇంట్లో గొడవలే, తగాదాలే, ఎప్పుడు కూడా మరి మా ఆయన ఇంటికి వస్తే అది ఇక్కడ పెట్టావు, ఇది అక్కడ పెట్టావు, అది ఇదని నన్ను ఒకటేమైన రాచి రంపాన పెడుతుంటాడు, నాకు అస్సలు కష్టంగా ఉంది అని చెప్పటం జరిగింది. నేను అప్పుడు ఆ వ్యక్తితో చెప్పాను అన్నమాట, చాలా జాగ్రత్త అమ్మా, ఎదుటి వ్యక్తి ఒకసారి నీ భర్త వచ్చి ఆ మాట అన్నప్పుడు నెక్స్ట్ డే అది జరగకుండా చూసుకో, నువ్వు ఇంట్లో ఖాళీగా ఉంటావు కదా, ఏదైతే తనకి ఇష్టం లేదో కొంచెం సర్దుబాటు చేసుకుంటే అయిపోతుంది కదా, ఇంకా ఆ చిన్న విషయం కోసం నేను ఉండలేను, నేను వెళ్ళిపోతా, అది ఇదని చెప్పినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు కదా అని. చాలాసార్లు మన కుటుంబాలలో జరిగేది అది. వేరే వ్యక్తులు వచ్చి మనకి చెప్పినప్పుడు మనం ఇంకొంచెం అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ఆ మనిషి అంతే, నువ్వు అసలు అట్లా మాట్లాడు ఇట్లా ఇవన్నీ చెప్పినప్పుడు ఇంకొంచెం ఎక్కువైపోతుందే కానీ కుటుంబాలలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు. మరి ముఖ్యంగా కథోలిక కుటుంబాలలో, క్రైస్తవ కుటుంబాలలో ఈ శాంతి అనేది మనం పొందుకోవాలంటే ప్రార్థనా జీవితం మనం అలవాటు చేసుకోవాలి. కుటుంబాలలో ప్రార్థన ఉండాలి. ఎంతో కొంత సమయం, ఏదో ఒక సమయం, కనీసం 10 నిమిషాలు ఫ్యామిలీగా కూర్చొని ప్రేయర్ చేసినప్పుడు బిడ్డలకు కూడా పిల్లలకు కూడా అది అలవాటు అవుతుంది. దాని ద్వారా శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని మనం పొందుకోగలుగుతాం. దేవునికి సమయం ఇవ్వనప్పుడు దయ్యం, సైతాను ఆక్రమించుకుంటుంది. ఆ సమయాన్ని ఆక్రమించి మనల్ని బిజీగా పెట్టి మరి శాంతి లేకుండా కుటుంబాలని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తుంటుంది. కాబట్టి మన కుటుంబాలలో శాంతిని పొందుకోవాలంటే, అంతేకాదు కుటుంబాల మధ్యలో మనం శాంతిని నెలకొల్పే వాళ్ళుగా ఉన్నప్పుడు ప్రభువు మనల్ని ఇష్టపడతారు, ఆయన శాంతిని మనకు ఇస్తారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ప్రభు అంటున్నారు, శాంతి స్థాపకులు, శాంతిని స్థాపించేవాళ్ళు, శాంతిని నెలకొల్పేవాళ్ళు, శాంతిని ఇతరులకు పంచేవాళ్ళు. ఒకవేళ మన కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు పాలైనా సరే, ఎదుటి వాళ్ళకి ఒకవేళ మన మాటలు నచ్చకపోయినా మనం మాత్రం దేవుని మార్గాన్ని వదలకూడదు, ఆయన ఆజ్ఞలను పాటించే వాళ్ళుగా ఉండాలి, శాంతిని నెలకొల్పే వాళ్ళంగా ఉండాలి. అప్పుడే దేవుని కుమారులని పిలువబడతారు అని చెప్పి ప్రభువు చెప్తున్నారు. దేవుని కుమారులు అని అంటే ఎవరు? దేవుని మాట ప్రకారం జీవించేవాళ్ళు, దేవుని ఆజ్ఞలకు లోబడే వాళ్ళే దేవుని కుమారులు. మన మాట వినకపోతే మనం కూడా, మన బిడ్డలైనా సరే తిరస్కరిస్తారు కదా. పిల్లలు మాట వినకుండా పోతే నా ఇంట్లో పనికిరావని చెప్తుంటారు మామూలుగా కదా. అప్పుడు అయినా సరే వాళ్ళు భయపడైనా ఆ మాట వింటారేమో అని. అట్లాగే దేవుడు కూడా మనల్ని కొన్నిసార్లు హెచ్చరికల ద్వారా, సమస్యల ద్వారా, కొన్ని ఇబ్బందుల ద్వారా మనల్ని మరి పరీక్ష చేసినప్పుడు పరీక్షకి మరి మనం తట్టుకొని నిలబడగలగాలి. అందుకే ప్రభు అన్నారు, యెషయా గ్రంథం 30:20 మనం చూస్తాం, ప్రభు మిమ్మల్ని కష్టముల పాలు చేయను, కానీ అతడు మీకు మరుగు కాడు, మీకు కనపడకుండా ఏం పాడు. అతడు మీరు త్రోవ తప్పి కుడికి కానీ ఎడమకు కానీ జరిగినప్పుడు త్రోవ ఇది, ఈ మార్గంలో నడవండి అని వెనక నుండి ఆయన మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటారు. మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోరు. మనల్లో శాంతి, సమాధానం, సంతోషం నెలకొల్పడానికే, ప్రభువు మనతో ఉండడానికే వచ్చారు. ఆయన శాంతిని మనం పొందుకుంటే మనం కూడా శాంతి దూతలుగా ఇతరులలో ఆ శాంతిని నెలకొల్పే వాళ్ళంగా ఉన్నప్పుడే అప్పుడు మనం దేవుని బిడ్డలం అనబడతాం. ఎందరైతే దేవుని ఆత్మతో నడిపింపబడదురో వారు దేవుని కుమారులు, వాళ్ళే దేవుని రాజ్యానికి వారసులు. అప్పుడే మనం దేవుని కుమారులైతే ఆయన రాజ్యంలోకి మనం వెళ్ళగలుగుతాం. లేదంటే అశాంతితో, సమాధానం లేకుండా మరి ఇతరుల మధ్యలో గొడవలు రేపి ఇంకా తగాదాలు పెట్టి తమాషా చూస్తూ ఉంటే దేవుడు వదిలిపెట్టరు. దేవునికి లెక్క అప్పగించాలి. కాబట్టి దేవుని మార్గాన్ని విడవకుండా ఆయన మరి ఇచ్చిన శాంతిని మనం పొందుకొని ఇతరులకు మనం పంచుకొని ఆయన కుమారులు, కుమార్తెలని పిలువబడదాం. ప్రభు ఈ వాక్య సందేశమును మనందరి హృదయాల్లో నూరంతలుగా ఫలింపజేయుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడు అయిన తండ్రి, కృపామయుడా, మీ శాంతిని మాకు ఇచ్చారు. అవును ప్రభా, శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నానని చెప్పారు. అవును ప్రభా,
పొందుకున్న శాంతిని మేము దివ్య పూజ సమయంలో కూడా ప్రభువా మరి ఒకరికొకరు సమాధానం తెలుపుకోమన్నప్పుడు జస్ట్ ఏదో అలవాటుగా కొన్నిసార్లు ఒకళ్ళ వైపు ఒకళ్ళు తిరుగుతాం, అంతేగాని శత్రువుల వైపు తిరిగి శాంతిని మేము ఇవ్వలేకపోతున్నాం. కనుక ప్రభువా క్షమించి మాలో మీ శాంతిని నెలకొల్పి మీరిచ్చిన శాంతిని మేము ఇతరులతో కూడా శత్రువులతో కూడా పంచుకోవడానికి నీ కృపను మాకు అనుగ్రహించమని వినిన ప్రతి మాట మా అందరి హృదయాలలో పదిలపరుచుకొని మరియ తల్లిలాగా మననం చేసుకొని వాక్యానికి లోబడి జీవించే కృపను అనుగ్రహించమని యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.